నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూసుకుంటే అండి 6th పుట్టినటువంటి లైఫ్ స్టైల్ 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు మనము ఒక స్పెషల్ నంబర్ గురించి చెప్పుకోబోతున్నాము. 6th డేట్న పుట్టారా, సో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ పుట్టుంటే పిల్లలు చాలా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ 6న పుట్టిన వాళ్ళకి శుక్రాచార్యులు, శుక్రుడు దీవెనలు. సో శుక్రుడు దీవిస్తే లైఫ్ ఎంత బాగుంటుంది. ఈ 6 శుక్రుడు దీవెనల వల్ల ఈ 6వ నంబర్ వాళ్ళకి లగ్జరీ లైఫ్, సో రొమాంటిక్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్, హ్యాపీనెస్ అండ్ గుడ్ ప్లెజర్స్, ట్రావెల్ అండ్ ప్రతిరోజు పండగలాగుంటుంది. సో దే వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ డే వెరీ వెరీ హ్యాపీలీ. సో రేపు లేనట్టుగా ఈరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ 6న పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళకి ఖర్చు పెట్టిన దానికి 10 డబ్బులు తిరిగి వస్తుంటుంది. సో ద మోర్ దే స్పెండ్ ద మోర్ దే గట్. సో ఈ 6న పుట్టిన కొంతమంది అదృష్టవంతులు, అంటే విలాసవంతమైన జీవితం గడుపుతున్న కొంతమంది గురించి. సో రణ్వీర్ సింగ్, సో ఎంత జాలీగా ఉంటాడో మీ అందరికి తెలుసు. బుమ్రా, ఏఆర్ రెహమాన్, సో క్యూలో ఉంటారు ఆయన దగ్గర, మా సినిమాకి మ్యూజిక్ కొట్టండి, మా సినిమా మ్యూజిక్ కొట్టండి, కోట్లు ఇస్తామని. అసలు పేరు దిలీప్ కుమార్, ఆదోని కర్నూలు జిల్లా. పేరు మార్చుకున్నాక స్టార్. ఇదే దిలీప్ కుమార్ పేరు ఒక ఆయన పెట్టుకున్నారు. ఆయన పేరు మొహమ్మద్ ఫరూక్ ఖాన్. ఆయన ముస్లిం, ఫ్రమ్ పాకిస్తాన్, కరాచీ నుంచి బాంబేకి వచ్చారు. తిండి లేక ఎన్నో రోజులు రోడ్డు మీద నీళ్లు తాక్కుంటా ఒక పూట తింటే 2 పూటల పస్తున్నారు. ఈ పేరుతో కాదు నాకు మొహమ్మద్ ఫరూక్ ఖాన్తో సినిమాలు రావు అని దిలీప్ కుమార్ అని మార్చుకున్నాడు. 98 ఏళ్ళు, మొన్న రీసెంట్ చనిపోయాడు ఆయన. సో చాలా సినిమాలు హీరోగా చేశారు. సో నాకు ఆయనతో మహాడే అదృష్టము, ఆయనతో మహాడే ఛాన్స్ రావడం, ఆయన అఖిల్ సినిమా హీరోయిన్ సాయేషా వాళ్ళ మనవరాలు నాకు పంపించడము, విత్ నితిన్ సిస్టర్ నిఖితా రెడ్డి తీసుకురావడం. సో సాయేషాకి నా బ్లెస్సింగ్స్ ఇవ్వడము. సో ఆ అమ్మాయి చెప్పింది, నేను ఎక్కువ సినిమాలు చేయదలుచుకోలేదన్నా, తొందరగా పెళ్లి చేసుకొని మంచి వాడిని చూసి చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్నాను, తదాస్తు అని చెప్పాను. అంటే SAYYESHAA ఇచ్చా సాయేషాకి. అమ్మాయి 1999లో పుట్టింది, 12th ఆగస్ట్. సో ఆర్యాన్ చేసుకుంది, మంచిగా లైఫ్ సెటిల్ చేసుకుంది, చాలా బాగుంది, చాలా బాగా చూసుకుంటున్నాడు. నాకు ఈ విషయం మా అమ్మాయి చాలాసార్లు చెప్పింది, చాలా బాగా చూసుకుంటున్నాడు. నా నంబర్లు మంచిగా పెట్టి ఇచ్చా. ఇప్పుడు కూడా ఆమె ట్విట్టర్లో పెట్టినా ఫేస్బుక్లో పెట్టినా నేను చెప్పిన స్పెల్లింగే పెడుతుంది. సో ఆ అమ్మాయి కూడా నా కూతురుతో సమానం. సో శ్రేయస్ డిసెంబర్ 6, రవీంద్ర జడేజా డిసెంబర్ 6, కపిల్ దేవ్ జనవరి 6, జాన్వీ కపూర్, సో ఇప్పుడు న్యూ సెన్సేషన్ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్, మార్చ్ 6. సో ఈ 6న పుట్టినోళ్ళు దే లైక్ టు స్పెండ్, దే లైక్ టు ఎంజాయ్. సో చాలామంది అంటే పెద్ద పెద్ద హీరోయిన్లు, రణవీర్ కపూర్ అని వీళ్ళు సింగిల్తే పబ్బులకు వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు, హోటల్స్కి వెళ్తారు, సింగపూర్, మలేషియా, మాల్దీవ్స్ ఇట్లా టూర్లకు వెళ్ళడం, లక్షలు ఖర్చు పెట్టడం, వస్తారు, ఒక 10 ఖర్చు పెట్టడం వస్తారు, మళ్ళీ 2-3 నెలలు బాగా సంపాదిస్తారు, మళ్ళీ ఒక 10 రోజులు టూర్లు వెళ్తారు. సో దే లైక్ టు స్పెండ్ ఎ లాట్. అంటే ఇప్పుడు మనం ప్యాంట్లు షర్ట్లు అనుకోండి, మనం 5 ప్యాంట్లు లేదా 10 ప్యాంట్లు ఉంటే ఎక్కువ. వీళ్ళు అలా కాదు, 100 ప్యాంట్లు 100 షర్ట్లు, మనం బూట్లు ఒక 4 జతలు 5 జతలు ఉంటే ఎక్కువ. వీళ్ళు 50 జతలు 100 జతలు. సో బాగా గుర్తొస్తుంది నాకు, జనవరి 15th పుట్టారు జయలలిత గారు. ఎన్ని జతలు చెప్పులు, ఎన్ని జతలు గోల్డ్. సో ఈ 6, 15, 24లో పుట్టిన వాళ్ళు లగ్జరీ పీపుల్. సో ఒకవేళ వీళ్ళకి యాక్చువల్గా గుడ్ ఫుడ్డీస్ తినిపించి బాగుంటుంది. సో వాళ్ళందరూ తినాలనుకుంటే ఊరికి 10 కిలోమీటర్ల దూరం ఉన్న వెళ్ళి తిని ఎంజాయ్ చేసుకొని వచ్చే నేచర్ ఉంటుంది 6 born పీపుల్కి. సో దే లైక్ టు ట్రావెల్. సో కార్లు అంటే కార్లు, ఫ్లైట్లు అంటే ఫ్లైట్లు. సో డిస్టెన్స్ ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ ట్రూ లవర్స్. సో ప్రేమించిన వాళ్ళ కోసం ఎంత దూరం అనే వెళ్ళే నేచర్ ఈ 6 born వాళ్ళకు ఉంటుంది. సో ప్రేమించిన వాళ్ళ కోసమే వెయిట్ చేసే నేచర్ ఉంటుంది. ఒకరినొకరు మోసం చేసుకోరు, నిజాయితీ ఉంటుంది. అండ్ దే ఆర్ వెరీ వెరీ ట్రూ హార్ట్. సో ఈ 6న పుట్టిన వాళ్ళకి లక్కీ నెంబర్ 6, లక్కీ కలర్ ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్. సో గ్రీన్ ఇస్ వెరీ వెరీ లక్కీ ఫర్
6 బాన్, అన్లక్కీ కలర్ పింక్, పర్పుల్, వైలెట్, లక్కీ స్టోన్ ఎమిరాల్డ్, సో పచ్చ, సో మోర్ దెన్ 3 క్యారెట్స్ రైట్ హ్యాండ్, రింగ్ ఫింగర్, లేదా మెడలో డాలర్ రూపంలో వేసుకుంది. ఎందుకంటే చాలామంది చేతులు వేసుకుంటే నజర్, చాలామంది చూపు పడుతుంది, దిష్టి పడిపోతాము. సో మెడలో వేసుకోవడం వల్ల అంటే పవిత్రమైన అస్థి మంగళసూత్రం మెడ. సో మెడలో వేసుకున్నప్పుడు పవిత్రంగా ఉంటాము. కిరణాలు పడినప్పుడు ఈ కిరణాలు గుండెల్లోకి వెళ్ళి మన బాడీ లోపలంతా కూడా సోప్తో మొహం కడుక్కుంటాం. బట్ ఈ జమ్ స్టోన్, లక్కీ స్టోన్స్ వల్ల ఏమంటే లోపలంతా క్లీన్ అవుతుంది. రక్తము, మాంసం అంతా క్లీన్ అయ్యి బాడీలో ఉన్న నెగిటివ్ తీసేసి పాజిటివ్ ఇస్తుంది, మనల్ని గెలిపిస్తుంది, మన శత్రువులు పక్కకు దోసేస్తుంది, మనకు అందకుండా దూరం దోసేస్తుంది. సో శత్రువులు లొంగిపోతారు లేదా పారిపోతారు. ఈ పచ్చ అనేది బిజినెస్కి బాగా కలిసి వచ్చే స్టోన్. ఈ పచ్చ వేసుకొని వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. ఈ 6 బాన్ పీపుల్కి ఎక్కువ షేర్ బిజినెస్లో బాగా కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్లో బాగా కలిసి వస్తుంది, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో బాగా కలిసి వస్తుంది, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా కలిసి వస్తుంది. నేను 6 నంబర్లో చూసిన వాళ్ళలో 90% షేర్స్ బిజినెస్లో కోట్లు. చాలామంది షేర్స్లో పోగొట్టుకున్నా ఉంటారు. 1వ నంబర్ వాళ్ళకి కలిసి రాదు, 3వ నంబర్ వాళ్ళకి కలిసి రాదు, 8వ నంబర్ వాళ్ళకి కలిసి రాదు షేరు, 4వ నంబర్ వాళ్ళకి కలిసి రాదు. ఈ 6వ నంబర్ వాళ్ళకి షేర్లో వాళ్ళు ఏ షేర్లో పెట్టినా అది కోట్లు సంపాదిస్తుంది. సో 6లో పుట్టి ఉండి ఒకవేళ ఈ 2024లో ఎలా ఉంటుంది అనుకుంటే ఈ 6 and 2024 8 ఆర్ వెరీ గుడ్ కోఆపరేటివ్. సో 6న పుట్టిన వాళ్ళకి ఈ 2024లో మంచి గ్రోత్ చూస్తాము. చాలా మంచి గుడ్ న్యూస్లు వింటారు. జాబ్లో ప్రమోషన్, బిజినెస్ నుంచి ఇంకా పెద్ద బిజినెస్లు, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్లు ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి మంచి సంబంధాలు వస్తాయి. సో 6న పుట్టి ఉంటే 2024 చాలా మంచి గ్రోత్ని ఇవ్వబోతుంది, మంచి డెవలప్మెంట్ ఇవ్వబోతుంది. యు ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ లక్కీ. బట్ మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఇంత మంచి అదృష్టమైన పుట్టుక, మంచి భూమి, నీళ్ళు బాగున్నాయి, కరెంట్ లేదంటే ఏం యూజ్? కరెంట్ ఉంటే నీళ్ళు బయట రావడానికి, పంట పండడానికి. సో 6లో ఉండి కూడా మీరు సఫర్ అవుతున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్, మెయిన్గా ఫైనాన్స్. 6లో వాళ్ళకి ఫైనాన్స్ బాగుండాలి. ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంటే మీ పేరులో రాంగ్ నంబర్. సో మీ పేరులో నంబర్ బాగుందా లేదా తెలుసుకోవడానికి నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ వాట్సాప్ నంబర్కి పెడితే మీకు 24 అవర్స్లో రిప్లై ఇస్తాను. పేరు బాగుంటే ఓకే, బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఇది 1 time ఫీ ఉంటుంది. విల్ గివ్ యూ లైఫ్ టైమ్ హ్యాపీనెస్ విత్ 1 letter కరెక్షన్ ఇన్ యువర్ నేమ్. సో పేరులో ఒక అక్షరం మార్పు వల్ల మీకు జీవితాంతం గెలుపు వచ్చేలాగా నా గైడెన్స్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని. మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి? ఏ విధంగా ఉంటుంది? ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. సో 100 నంబర్లు ఉంటాయి, 1 to 100 నంబర్స్. దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్నే. అంటే 40 మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నంబర్స్. సో పేరులో 12వ నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది, వెళ్తూ ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. చిరంజీవి బాగుంటే చిరు 12, నాని సినిమా 12, బాలు సినిమా 12, తలకిందులుగా ఆడిన. యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12, క్యాన్సర్ వచ్చా. సో 12వ నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు, అరే నేను బాగున్నా కదా, కిరణ్ నెహ్రూ అన్న బాగాలేదని చెప్తున్నాడు. బట్ ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులు అయిపోతుంది. అది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది, మన దగ్గరే ఉంటే రివర్స్ అన్న కదా. అది 12. 13 నంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద సినిమా ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, 13 నంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది. దివ్యభారతి 13వ నంబర్, పెద్ద హీరోయిన్, 19 ఏళ్లకే అకాల మృత్యు. 16వ నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది. వీళ్ళెవరు చిన్నోళ్ళు, 16వ నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నోళ్లే. ఎగ్జాంపుల్ సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా బికేమ్ పీసెస్,
ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీ స్మాష్డ్. 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే ఈడుంటారు, ఈడున్నాం కదా, మాకేమి కిరణ్ నెహ్రూ 16 అన్నాడు, మేము బాగున్నాము, పడిపోయేది పక్క. ఎందుకంటే 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు, ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్ల పైన తోసేస్తే కాళ్ళు ఎరుగుతాయని పైకి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు తీసుకెళ్ళి ఆడిని తోసేసే నంబర్ 16. 18 నంబర్ వస్తే విడాకుల నంబర్. భార్యకి భర్తకి బాగుండదు, వీళ్ళతో అందరితో బాగుంటారు. సో ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది? భార్యతో కొట్లాడుకుంటా, కోర్టు కేసులు, లిటిగేషన్స్, డైవర్సులు. ఎవరికి కావాలి? 19 నంబర్ని మానసిక ఆందోళన, సడన్ డెత్ నంబర్. హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మితలో ఈ 19 కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్. తర్వాత 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పెండులం నంబర్. సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం, ఒక 5 ఏళ్ళు బాగుండం. 31 నంబర్ 13 సేమ్ డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు మనల్ని, అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది. డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు, మన మీదే కేసులు పెడతారు. 33ని బలి పశువు నంబర్ అంటారు. 36 3 దేవతలు 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 మళ్ళా 48 = 12, 48 అన్నా 12. 57 గుండెల్లో 3 కత్తులు. 64వ నంబర్. 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడు. హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 64 అంటే 1 అంటే లీడర్ కదా, అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్. సో 1 సిరీస్లో 64 రాంగ్ నంబర్, 2 సిరీస్లో 29 రాంగ్ నంబర్, 3 సిరీస్లో 12 రాంగ్ నంబర్. ఇలా ఒక్కొక్క నంబర్. 4లో 13, 31 రాంగ్ నంబర్ ఇలా ఉంటాయి. 7లో 16 రాంగ్ నంబర్, 9లో 18 రాంగ్ నంబర్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు. మీరు పేరు పెట్టినప్పుడు నేను ఈ నంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే, ఇది కాకుండా 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు పేరులో. ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి, మీరు ఏం చేసినా అదృష్టవంతులే. నేను చెప్పిన ఈ 11 రాంగ్ నంబర్స్ 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాలి. సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత, అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి, ఒకదానికే పెట్టండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం, ఈ 3 వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నంబర్కి పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో మొదటి వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888, 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. మీ పేరు బాగుంటే, మీ పేరు అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా. నంబర్ ఎలా వచ్చింది, టోటల్ ఎంత ఉంది, ఆ నంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను. నంబర్ బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ 40 లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, నాకు ఎక్కడున్నా మీరు ఒకటే, నా బెస్ట్ మీకు ఇస్తానండి. అండ్ మార్కెట్లో మేము న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు BHAలో DGMగా ఉన్నారు. 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాల్లోకి వచ్చారు. అప్పుడు ఎవ్వరు లేరు, ఇప్పుడు 100 మంది తయారయ్యారు. ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు, 0.1% కూడా లేదు. చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి న్యూమరాల్, ఆయన కూడా న్యూమరాల్ చెప్తారు. ఆ షీట్ పెట్టండి, మొత్తం చంపేసే నంబర్లు, మృత్యు నంబర్సే. చాలామందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని, ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి. అప్పుడు ఎవరి చేతిలో ఆయన చేతిలో పెట్టరు, ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు.
ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా లేదా ఫోన్ అపాయింట్మెంటా? డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం. సార్ మాకు పాప పుట్టింది, వారం అయింది, పేర్లు పెట్టండి, మీరే పేర్లు పెట్టండి. నరసింహస్వామి పేరు కావాలా, లేదా గాయత్రీదేవి పేరు కావాలా, లలిత పేర్లు రావాలి, ఇలా పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు. మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను. 7 సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీ పిల్లలకే మంచిది కాదు. నాకేముంది 2 నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా. ఆ పేరులో మృత్యు నంబర్ ఉంది అంటే ఎలా చెప్పాలి? డెత్ నంబర్ ఎలా చెప్పాలి? సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి, చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీకు పిల్లడు పుట్టాడు, చాలా సంతోషం. సో ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి. నేను 10 పేర్లు ఇస్తాను, ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ పేరు సంబంధించిన డీటెయిల్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోను, సంతకం ఎలా చేయాలని ఇచ్చేస్తాను. నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఐటి టాపర్స్గా ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండేలాగా 100% నేను నా సబ్జెక్ట్ని న్యాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలనుకోండి, కలిసి మాట్లాడుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. ఆ విధంగా సరే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.